హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇలంగ్లా. వెల్కమ్ టు మై ఛానల్ సైన్స్ స్టూడియోస్. నేను ప్రయాగ్రాజ్ వెళ్ళొచ్చాను, ఆ అనుభవాలు మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. అండ్ మీకు కొద్దిగా గైడ్ చేయాలని, అంటే ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుండదు, ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎక్కడ ఇష్యూస్ నడుస్తున్నాయి, యూట్యూబ్లో చూపించేదంతా నిజమైనా కాదా, ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావాలని చిన్న ప్రయత్నం చేసి మీ ముందుకు వచ్చాను. సో నా యాత్ర ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవాలంటే, నేను ఇక్కడ నుంచి వెహికల్ తీసుకొని వెళ్ళాను, ఓన్ వెహికల్ వెళ్ళాను అనమాట. ఓన్ వెహికల్ వెళ్ళినప్పుడు మాకు ఇదివరకు వెళ్ళిన వాళ్ళు కొంత గైడ్ చేశారు. గైడ్ చేస్తే సో దాన్ని బేస్ చేసుకుని వెళ్ళాం వయా మనకు నాగ్పూర్ హైవే నుంచి. వెహికల్ తీసుకొని వెళ్తే నాగ్పూర్ హైవే నుంచి వెళ్ళడం బెస్ట్. మనకు NH-44 ఉంది కదా, సో ఇది మనకు నాగ్పూర్ వయా జబల్పూర్ అండ్ నెక్స్ట్ ప్రయాగ్రాజ్ వస్తుంది. సో ప్రయాగ్రాజ్ వెళ్ళిన తర్వాత డివైడ్ చేశారు, 1 to 30 సెక్టర్స్ డివైడ్ చేశారు. బట్ క్రౌడ్ ఉండేది వచ్చేసి మనకు 18th నుంచి 22nd సెక్టర్, ఏదైతే సంగం క్షేత్రం ఉంటుందో, త్రివేణి సంగమ క్షేత్రం ఉంటుందో, అక్కడ మాత్రం విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. మిగతా సెక్టర్లలో అంటే మనకు 21 నుంచి 24, 25, 30 సెక్టర్ వరకు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఎప్పుడైతే మనకు ఓన్లీ హోలీ డిప్ తీసుకోవాలని వెళ్తున్నారో, మీరు ముఖ్యంగా 18th నుంచి 22nd సెక్టర్ వరకు అవాయిడ్ చేస్తే మంచిది. 23rd నుంచి 24, 25 ఈ సెక్టర్స్ అన్నీ కూడా చాలా ఫ్రీ ఉంటున్నాయి. దాన్ని అరైల్ ఘాట్ అంటారు. సో అరైల్ ఘాట్ కనుక మీరు లొకేషన్ పెట్టుకుని వెళ్తే, మీరు వెళ్ళేటప్పుడు అరైల్ ఘాట్ అని లొకేషన్ పెట్టుకుని వెళ్తే మనకు ప్రయాగ్రాజ్ ముందే ఒక రైట్ సైడ్ గైడ్ చేస్తుంది అనమాట. సో ఆ రూట్లో వెళ్తే మీకు FCA రోడ్ అని వస్తుంది, చాకా గేట్ FCA రోడ్ అని వస్తుంది. సో అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన పార్కింగ్స్ ఉన్నాయి. అండ్ ప్రైవేట్ పార్కింగ్స్ కూడా అదే రూట్లో ఉన్నాయి. మీరు ఆ రూట్లో మెయిన్ రోడ్లో కనుక వెళ్ళాలనుకుంటే, సంగం ఘాట్ వరకు వెళ్ళాలనుకుంటే అక్కడి నుంచి వెహికల్స్ వెళ్ళనియట్లేదు. ఈ 15 రోజులు 20 రోజులు కూడా అదే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇంకొక 20-25 డేస్ ఉంది. సో అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ఘాట్కి వెళ్ళకుండా మీరు ఆ ఘాట్కి వెళ్ళాలన్నా కూడా ఈ రోడ్ మీద వెళ్తే ట్రాఫిక్ జామ్ అయిపోయి గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అక్కడ. అండ్ ప్రయాగరాజ్ వెళ్ళే రూట్లో కూడా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా మీరు బస్సును అవాయిడ్ చేయండి. బస్సు రూట్లో వెళ్తే బస్సును చాలా దూరంలో ఆపేస్తున్నారు, ఒక 20-25 కిలోమీటర్స్ దూరంలో బస్సులన్నీ ఆపేస్తున్నారు. చిన్న వెహికల్స్ అయితే కనుక మీకు గేట్ అంటే సంగం మనకు ఏమంటారు ఘాట్లకు కొంచెం దూరంలో, ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో ఆపేస్తారు. ఒక్కోసారి ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడు, క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు లోపల వరకు కూడా నిలుస్తున్నారు. అరైల్ ఘాట్ వరకు కూడా మీరు పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రం ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో చేస్తున్నారు. అండ్ బెస్ట్ వే ఇస్ ట్రైన్తో రీచ్ కాగలిగితే కనుక మీకు సంగం ఘాట్కు చాలా దగ్గర లోపలికి రైల్వే స్టేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ వే. అండ్ బై ఎయిర్ వెళ్తే కూడా మీరు మళ్ళీ ఇదే రూట్లో వెళ్ళాల్సిందే. ఎయిర్పోర్ట్ కూడా చాలా దూరంలో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని వెళ్ళినా కూడా మీరు అరైల్ ఘాట్ ద్వారా వెళ్తే నా ఉద్దేశంలో మంచిది. ఆ రూట్కి వెళ్ళకుండా ఈ రూట్కి వెళ్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ మీకు అకామిడేషన్స్ కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి. ప్రయాగ్రాజ్లో నేను చాలామందిని కలిసాను, వేరే ఫారినర్స్, అంటే ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా వాళ్ళకు 25,000 to 30,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కొంతమందికి 40,000 కూడా ఛార్జ్ చేస్తున్నారు. సో అంత అఫోర్డబిలిటీ ఉంటే దానికి టెంట్స్కి వెళ్తే పర్వాలేదు. టెంట్ సిటీ అని చెప్పేసి మీరు అక్కడ దాకా వెళ్తే అక్కడ టెంట్ సిటీలో చాలా ఎక్కువ కాస్ట్లు ఉన్నాయి. ప్రైవేట్ ప్రాపర్టీస్ ఇక్కడ చాలా ఉన్నాయి. అక్కడ మనకు FCA రోడ్లో చాలా ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మీకు కావాలంటే ఒక 10 నెంబర్ కూడా మీకు షేర్ చేస్తాను వీడియోలో. చూడండి, వాళ్ళు సంప్రదించినా కూడా వాళ్ళు కూడా మీకు ప్రాపర్ రూమ్స్ అయితే అరేంజ్ చేస్తారు. మీకు ఒక 8,000 to 10,000 రూపీస్లో ఇప్పుడు పరిస్థితి నేను చెప్పేది, అంటే ఈ మౌని అమావాస్య అండ్ బసంత్ పంచమి ఇప్పుడు క్రౌడిష్ పరిస్థితుల్లో 8,000 to 10,000 రూపీస్లో మీకు రూమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. అంటే ఒక 5-6 మెంబర్స్కి చెప్తున్నాను. 2-3 మెంబర్స్కి అయితే ఒక 4,000-5,000లో దొరుకుతాయి. బట్ ఏదైతే మీరు హట్స్ మన టెంట్స్కి వెళ్తారో, టెంట్ సిటీ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు వేసినాయి, అక్కడ చాలా కాస్ట్ ఉంది. ప్రైవేట్ టెంట్స్ కూడా ఉన్నాయి, అక్కడ మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. అది అవాయిడ్ చేసుకుని ఆ సంగం ఘాట్కి వెళ్ళాలనే ఉద్దేశంగా కూడా కొంచెం దూరంలో ఉన్నా పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే, అందరూ 10 కిలోమీటర్స్ నడవాలి, 20 కిలోమీటర్స్ నడవాలని చెప్తున్నారు కదా, అంత నడవాల్సిన పని ఉండదు. లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే అక్కడ అందుబాటులో ఉంది. ఏది మనకు ప్రైవేట్ ఆటోస్ కానీ, వాళ్ళ 2 వీలర్స్ కానీ, ఇక్కడ నుంచి మనకు సంగం వరకు కూడా కొన్ని రాంగ్ రూట్లో, కొన్ని అంటే వాళ్ళు షార్ట్ కట్స్లో తీసుకెళ్తున్నారు. సో వాళ్ళు నమోదు ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఛార్జ్ చేసి మీకు సంగం వరకు కూడా తీసుకెళ్తున్నారు అనమాట. అరైల్ ఘాట్ వరకు తీసుకెళ్తున్నారు. సో ఘాట్ వరకు వెళ్ళిన తర్వాత మీరు ఏ ఘాట్కి వెళ్ళాలనేది అక్కడ నుంచి కూడా మీకు లోపల నుంచి ఒక వే ఉంది. ఇక్కడ నుంచే మీరు రోడ్ మీద వెళ్ళాలని పని లేదు. ఘాట్కి వెళ్ళిన తర్వాత కూడా జస్ట్ బిఫోర్ ద ఘాట్ మెయిన్ రోడ్ కింద ఒక రోడ్ వేశారు. అది అన్ని ఘాట్లను కనెక్ట్ చేస్తుంది. 1 to 30 ఘాట్లను కనెక్ట్ చేసే రోడ్ ఉంది. సో ఆ రోడ్లో మీరు ఏ ఘాట్కైనా చేరుకోవచ్చు. ఈవెన్ ఆ ఘాట్లో కూడా మీకు 2 వీలర్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. ఆ లోకలైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు వృత్తి కల్పించాలనో, లేకుంటే వాళ్ళని కొంతమందిని అలో చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైవ్వుడ్ కోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని తీసుకొని కూడా మీరు వేరే ఘాట్కు రీచ్ అయిపోవచ్చు.
ఇక్కడనే భయపడి ఆగకంటే మీరు బాగా నడక ఉందని చెప్పేసి భయపడాల్సిన పని లేదు. ప్రతి చోట ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంది. కానీ మీరు అనుకున్నంత ఖర్చు తక్కువలో కాదు. ఒక 1 కిలోమీటర్కి 100 రూపీస్ పర్ హెడ్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. కొద్ది డబ్బులు పోయినా నడవలేని వాళ్ళు మాత్రం చక్కగా ఘాట్ వరకు కూడా మీరు వెహికల్స్లో వెళ్ళిపోవచ్చు. ఏదో 2 వీలర్ కానీ ఆటోస్ కానీ ఉన్నాయి అక్కడ. సో దాన్ని వినియోగించుకోవచ్చు. అండ్ వెళ్ళిన తర్వాత మీరు ఈ నేను చెప్పిన అరల్ ఘాట్ నుంచి పై ఘాట్లలో స్నానం చేయడానికి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. అండ్ అక్కడ బెంచెస్ వేసారు, చైర్స్ వేసారు, అండ్ మీకు టీ అలాంటివి కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో అక్కడ హ్యాపీగా మీరు చేసుకోవచ్చు, స్నానాలు చేసుకొని బయటికి రావచ్చు, ప్రశాంతంగా రావచ్చు. మనం యూట్యూబ్లో చూపించే క్రౌడ్ అంతా కూడా అదంతా సంగం ఘాట్ క్రౌడ్ ఉంటుంది. అది అంటూ స్పెషల్ డేస్లో ఉండే క్రౌడ్ అనమాట. అది ఎప్పుడు అంత క్రౌడ్ ఉండదు. మీరు బయట కనబడ్డంత క్రౌడ్ ఘాట్లో ఉండదు. ఘాట్లో చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే 30 ఘాట్లు అంటే ఒక్కొక్క ఘాట్కి ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంది. అంటే ఒక 10-15 కిలోమీటర్ల నదీ తీరం అంతా కూడా ఘాట్సే ఉన్నాయి. అండ్ దీనికి మధ్యలో పీపా బ్రిడ్జెస్ వేశారు. ఏది మనం అవతల సైడ్ వెళ్ళడానికి. ఎందుకంటే ముఖ్యంగా ఈ నాగ సాధువులు వీళ్ళందరూ ఉండే ఒరిజినల్ కుంభమేళా జాతర వాళ్ళందరూ అఖాడాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇది యమునా నది మన ఈ త్రివేణి సంఘం అవతలి గట్టున ఉన్నాయన్నమాట. మనం అవతల దిక్కు రీచ్ కావాలి. సో యాక్చువల్గా అక్కడ ఒకటి బ్రిడ్జ్ ఉంది, వెహికల్స్ వెళ్ళడానికి కూడా బ్రిడ్జ్ ఉంది, పెద్ద బ్రిడ్జ్. బట్ అది క్రౌడ్ టైంలో మాత్రం క్లోజ్ చేసి పెడుతున్నారు. దాని మీద అలో చేయట్లేదు. ఎందుకంటే కోట్లలో వస్తున్నారు కనుక వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం కష్టం అని చెప్పేసి అది క్లోజ్ చేసి పెడుతున్నారు. పీపా బ్రిడ్జ్ అని చెప్పేసి వాళ్ళు తయారు చేశారు, టెంపరీ బ్రిడ్జెస్. ఈ బ్రిడ్జెస్ మీద మీరు వెళ్ళొచ్చు. అవి కూడా క్రౌడ్ టైంలో ఈ ఏదైతే 18 to 24 సెక్టర్ 25 సెక్టర్ వరకు కూడా మూసిస్తున్నారు. కొద్దిగా లాంగ్ తీసుకుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొద్దిగా లాంగ్ నడిచిపోయి వెళ్తే ఒక్కసారి క్రౌడ్ జమ కాకుండా కొద్ది మంది వెళ్తారు అన్న ఉద్దేశం. అండ్ సో అది 30 నెంబర్ మేమైతే సెక్టర్ 30లో ఉన్న పీపా బ్రిడ్జ్ పై నుంచి పైకి అవతల సైడ్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. అది నడిచిన తర్వాత అవతల సైడ్ కూడా లోకల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు లోకలైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మన వెహికల్స్ 2 వీలర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అటు సైడ్ ఆటోలు లేవు, బట్ 2 వీలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ 2 వీలర్స్ 100-200 రూపీస్ ఛార్జ్ చేసి పంపిస్తున్నారు అన్నమాట. మనకు 18 సెక్టర్ వరకు కూడా వాళ్ళు తీసుకెళ్తారు. ఇక్కడ విషయం ఏంటంటే పెద్దవాళ్లకు, ముసలి వాళ్లకు, లేదంటే నడవలేని వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకు మాత్రం చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ఇక్కడ మీకు వీల్ చైర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ అంత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కానీ అంత గైడెన్స్ కానీ అక్కడ లేదు. సో మనం అన్నీ తెలుసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు మాత్రం నడవలేని వాళ్ళని మాత్రం తీసుకెళ్ళొద్దు. దయచేసి వాళ్ళని ఇబ్బంది పెడతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు వాళ్ళని తీసుకెళ్తే. సో మనం అంటే చూడలేము, వాళ్ళని కూడా పాపం ఇబ్బంది పెట్టకూడదు కనుక అదొక విషయం. నా సజెషన్. తర్వాత మీరు తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళొచ్చు, నా సజెషన్ అది. సో దాని తర్వాత అవతల సైడ్ అయిన తర్వాత మనకు 18 సెక్టర్కి వస్తే అక్కడ యాక్చువల్ మేళా అంటే ఇప్పుడు ఏదైతే నాగసాధువులకు, అఖాడాలకు, సాధు సంతువులకు ఏదైతే అకామిడేషన్ ఇచ్చారో అవన్నీ కూడా యమునా నదికి అవతల సైడ్ ఉంటాయి. సో అవతల సైడ్ మీరు వెళ్ళిన తర్వాత అక్కడ నాగసాధులను కలవచ్చు. మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఒక్కొక్క వాళ్ళ గుడారం, వాళ్ళ ముందు గుడారం వేసుకొని వాళ్ళ ముందు కూర్చొని వాళ్ళందరికీ దర్శనాలు కనుక ఇస్తున్నారు. దర్శనాలు, ఆశీర్వాదాలు వాళ్ళంతా ఇస్తున్నారు. అండ్ నాగసాధువులు నెత్తిమి చేయబెడితే చాలా మంచిదని అంటారు. సో అది ప్రయత్నం చేయొచ్చు. కొంచెం ఎనర్జీ ఉన్న వాళ్ళు వెళ్తే బాగుంటుంది. అవతల సైడ్ వెళ్తే నడక మాత్రం చాలా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నది గోల్డెన్ శంక్ బాబా. ఆయన కార్ మీద వచ్చేసి ఆ లోపల గోల్డెన్ శంక్ పెట్టుకొని ఆయన గోల్డెన్ శంక్ బాబా అంట చెప్పారు ఆయనే. సో ఇక్కడ రకరకాల సాధువులు, సంతులు అండ్ నాగ సాధువులు, అఘోరాలు, చాలా రకాల మనుషులు అయితే ఉన్నారు ఇక్కడ. సో అందరినీ కలవడం అయితే జరిగింది. ఒక్కొక్క సాధువు దగ్గర చాలామంది టీమ్ మెంబర్స్ చాలా ఉన్నారు. వాళ్ళందరూ అంటే మేబీ ఈయనకు అసిస్టెంట్స్గా ఉంటారు, దీనికో తెలియదు. మళ్ళీ వెళ్ళిన తర్వాత రిటర్న్ రావాలంటే మళ్ళీ 30 నెంబర్ సెక్టర్కి వెళ్ళి రావాలి. ఎందుకంటే ఇటు కొన్ని వేస్ ఉన్నాయి, బట్ ఎమర్జెన్సీ వేస్ అందరినీ అలౌట్ చేయట్లేదు. మేబీ బసంత పంచమి తర్వాతనో ఎప్పుడు అలో చేస్తారేమో. క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు అలో చేస్తారు. అది మనకు తెలియదు కదా, ఎప్పుడు క్రౌడ్ ఉంటుందో ఎప్పుడు ఉండదో కూడా తెలియదు కాబట్టి. సో మనం అక్కడికి పోయే ముందు కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తే మంచిది. అండ్ వెహికల్లో వెళ్ళే వాళ్ళు అదేంటంటే వెహికల్లో వెళ్ళే వాళ్ళు మన ఫుడ్ అన్ని చోట్ల దొరకదు. అక్కడ వాళ్ళు చోలే భటూరే అవి అంటారు, కానీ మన ఫుడ్ అయితే అక్కడ దొరకదు. కాబట్టి కొద్దిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, కొంతమంది టీ అలవాటు ఉన్న వాళ్ళు టీ చేసుకోవడానికి వచ్చి చిన్న సిలిండర్ లాంటిది చిన్న సెటప్ పెట్టుకొని వెళ్తే ఎక్కడైనా దొరకనప్పుడు హ్యాపీగా వండుకొని తినొచ్చు. మేమైతే అలాగే చేసాం. సామానంతా తీసుకెళ్ళి హ్యాపీగా వండుకొని తినుకుంటూ వెళ్ళొచ్చాం. అంటే మనకు కొంచెం ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఇట్లాంటివి తీసుకెళ్తే ఏంటంటే చాలా ప్లేసెస్ దొరుకుతాయి మనకు. అక్కడ వాళ్ళందరూ కూడా కోఆపరేటివ్ ఉన్నారు. చాలా లాంగ్ నుంచి డిస్టెన్స్ నుంచి వస్తున్నారు కాబట్టి మనం కొంచెం ప్లేస్ ఇవ్వడమా వండుకుంటామంటే కూడా చాలా ప్లేసెస్ ఇస్తున్నారు. ఎవరు కూడా అబ్జెక్షన్ చేయట్లేదు. అందరూ కూడా కుంభమేళకు వస్తున్నారు, వాళ్ళకు కూడా తెలుసు కనుక వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్ ఇస్తున్నారు. వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఇస్తున్నారు. మాకైతే ఇచ్చారు. హ్యాపీగా మేము వండుకుంటూ తినుకుంటూ వెళ్ళొచ్చాం.
కొన్ని చోట్ల ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నైట్ వండుకోలేని పరిస్థితులు భోజనాలు అన్ని హోటళ్ళలో తిన్నాం, కానీ మిగతా టైం అంతా వండుకుని తింటూనే వెళ్ళొచ్చాం. దీని తర్వాత మీరు వయా కాశీ కనుక వెళ్తే ఇదొక వే కదా మనం అనుకున్నది. మీరు వారణాసి అయోధ్య కూడా వెళ్ళాలనుకుంటే ముందు వారణాసి అయోధ్య వెళ్ళి అట్నుంచి కనుక కుంభమేళాకు వస్తే అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే యమునా నది అవతల దిక్కుంటుంది ఆ రోడ్డు. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను, ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు అవతల గేట్కి వెళ్ళాలంటే ఇంకొక రోడ్డు, బైపాస్ రోడ్ ఉంది, కర్చన అని చెప్పేసి. కర్చన ఒక రోడ్ ఉంది, ఆ రోడ్లో కనుక మీకు డైవర్ట్ చేస్తారు. ఒక 30 కిలోమీటర్స్ వెళ్తే కర్చన రోడ్ అని చెప్పేసి వస్తుంది. కర్చన నుంచి సీర్సా అని ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ యమునా నది మీద ఒక పీపా బ్రిడ్జ్ చేశారు. అది ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, కొద్దిగా ఉసుకలో మన ఐరన్ బ్లాకులతో వేశారనమాట. సో దాన్ని కనుక వెళ్తే అటు వెళ్ళాలనుకుంటే, మీరు వెహికల్ ద్వారా అటు వెళ్ళాలనుకుంటే మాత్రం వయా అక్కడ కర్చన నుంచి సీర్సా బ్రిడ్జ్ పై నుంచి వెళ్తే మీరు యమునా నది అవతలకి వెళ్తారు. మళ్ళీ అక్కడ నుంచి ప్రయాగరాజ్కు ఒక 20-30 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే వెహికల్లో వెళ్ళాలనుకునేవారు. బట్ అవతల సైడ్ పార్కింగ్ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ, లేవు. పార్కింగ్ అన్నీ కూడా ఇటే ఉన్నాయి. ఓన్లీ వెళ్ళి హోలీ డిప్ చేసుకొని వచ్చేయాలనుకుంటే చక్కగా 22 గేట్ నుంచి 30 గేట్ వరకు చాలా 20 నుంచి 22 నుంచి 30th సెక్టర్ వరకు చాలా తక్కువ ఉంటుంది క్రౌడ్. సెక్టర్ 18 లోపల అఘాడాలకు వాళ్ళకి ఇచ్చిన దాని లోపల చాలా సాంస్కృతిక కార్యక్రమాలు, కళ్యాణ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతుంటాయి. బట్ అటు సైడ్ వెళ్ళినప్పుడు డే టైంలో వెళ్ళే ప్రయత్నం చేయండి, నైట్ టైంలో వెళ్ళొద్దు. ఎందుకంటే మేము నైట్ టైంలో వెళ్ళాక చాలా వరకు క్లోజ్ అయిపోయి పడుకున్నారు. సో అటు వెళ్ళాలంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేసేసి కొంచెం ఆ సైడ్ వెళ్ళే ప్రయత్నం చేస్తే మీకు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ అంటే సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీస్ వాళ్ళకి సంబంధించినవి అవన్నీ నడుస్తుంటాయి. అండ్ భోజనాలకు ప్రయాగలో టెన్షన్ పడాల్సిన పని లేదు. అక్కడ మొహమాట పడకుండా అఖాడాల వాళ్ళు చాలా మంచి భోజనాలు వడ్డిస్తున్నారు అనమాట. అఖాడాల వాళ్ళు, కొన్ని సేవా సమితుల వాళ్ళు మంచి మంచి వీడి అన్నం తీసుకొచ్చి, వీడి అన్నం, చపాతీలు, కర్రీస్ అన్నీ తీసుకొచ్చి హ్యాపీగా పెడుతున్నారు. అక్కడ మేము భోజనం ట్రై చేసాం, చాలా మంచి టేస్ట్, చాలా క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు. అంటే మీకు బయట హోటల్స్ అట్లాంటి వాటిలో తినకుండా వీళ్ళు పెట్టింది తింటే వీళ్ళు క్వాలిటీ ఫుడ్డే ఇస్తున్నారు. సో కనుక టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రతి అఖాడా ముందు ఆల్మోస్ట్ ప్రతి చోట కూడా మీకు భోజనం భోజనం అయితే దొరుకుతుంది. ఇంకొక మెయిన్ ఏంటంటే టాయిలెట్స్ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీకు ఎవ్రీ 1/2 కిలోమీటర్, ఎవ్రీ 1 కిలోమీటర్ ప్రతి చోట ఒక 50 టాయిలెట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు అరేంజ్ చేశారు. అవన్నీ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో కనుక టాయిలెట్స్కు వాటికి లేడీస్కి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అవన్నీ కూడా ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. అండ్ మీకు ఏదైనా డౌట్ వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ప్రాపర్గానే గైడ్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఫ్రెండ్లీగానే ఉండి గైడ్ చేస్తున్నారు. డే టైంలో వెళ్తారు కదా, బట్ ప్రయాగ్రాజ్ అందాలు, లైటింగ్ అంతా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా రాత్రి అక్కడ ఉండవలసిందే. అంటే మీరు అటు వెళ్ళినా కూడా ఈవినింగ్ నైట్ వరకు అక్కడే ఉండండి. సో అక్కడ ఆ అందాలు అవన్నీ చూడాలంటే యమున యువతల నుంచి కాకుండా అవతల నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. ఇటు నుంచి చూస్తే ఆ లైటింగ్ అంతా నార్మల్గా కనిపిస్తుంది. బట్ అటు నుంచి చూస్తే ఈ స్నానఘట్టాలు ఇవన్నీ కూడా ఆ పీపర్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వస్తుంటే చాలా అందంగా కనబడుతుంది. మీకు ఆ ఫుటేజ్ కూడా చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో. చాలా మంచిగా వచ్చినాయి. అంటే ఆ లైటింగ్స్ కానీ అవన్నీ అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగా చేశారు. అంటే మనకు జనరల్గా చెప్పారు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారని, ఆ ఖర్చు అంతా అక్కడ కనిపిస్తుంది మనకు. బట్ క్రౌడ్ చాలా ఎక్కువైనప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు. ఏదైతే మనం దుర్ఘటన చూసామో, మౌని అమావాస్య రోజు దుర్ఘటన చూసాం కదా, అది జరిగింది ఎలా అంటే ఒకటేసారి అందరూ కూడా 20 నెంబర్ సెక్టార్కి, అంటే సంగం ఘాట్, ఏదైతే త్రివేణి సంగం ఘాట్ ఉందో అక్కడే స్నానం చేయాలి, అదే రోజు స్నానం చేయాలి, ఆ టైంలోనే స్నానం చేయాలి. ఒకటేసారి కోట్ల మంది వస్తే ఏ ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా నిస్సహాయం నిలిచిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఆ సెల్ఫ్ కంట్రోల్, మనమే సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకుని కొద్దిగా స్ప్రెడ్ అయిపోతే కనుక అలాంటి దుర్ఘటనలు జరగవు. మా లక్ ఏంటంటే ఆ రోజు వరకు అక్కడే ఉన్నాము. ఆ రోజు మధ్యాహ్నమే అక్కడి నుంచి మేము మూవ్ అయిపోయామన్నమాట. మౌని అమావాస్య అంటే క్రౌడ్ చాలా ఎక్స్పెక్ట్, కానీ మేము పోయేటప్పుడు అంత క్రౌడ్ లేదు. బట్ నైట్ మేము 1:32 అయింది. నైట్ అఖాడాలన్నీ చూసి రిటర్న్ అవ్వడానికి 1:30 టైం అయింది. అప్పుడు మేము వస్తుంటే మాత్రం పబ్లిక్ లక్షల్లో వస్తున్నారు. అంటే అంతకుముందు మేము రీల్స్ చేసి చెప్పినప్పుడు కూడా, అప్డేట్ ఇచ్చినప్పుడు కూడా పబ్లిక్ లేరు కొన్ని చెప్పడం జరిగింది, కొన్ని చూసి. బట్ ఆ రోజు నైట్కి విపరీతమైన క్రౌడ్ వచ్చేసింది. ఒక లక్షల్లో మాకు ఎదురు వస్తున్నారు. ఒక 3 కిలోమీటర్స్ నడవడానికి మాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది. సో అంత క్రౌడ్ అయితే వచ్చారు. సో స్పెషల్ డేస్, ఆస్పిషియస్ డేస్లో, ఇప్పుడు ఏ రోజైతే నాగసాధువులు వీళ్ళంతా ఈ పరేడ్ ఉంటుందో, ఏమంటారు షాహీ స్నానం అంటారు కదా, సో షాహీ స్నానాల రోజు మాత్రం వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళని చూడడానికి ప్రజలంతా ఎగబడి అప్పుడు మాత్రం తొక్కిసలాటలు జరిగే అవకాశాలని. బట్ నార్మల్ టైంలో తొక్కిసలాట జరిగే అవకాశాలు లేవు. అదే భయం మనసులో పెట్టుకొని ఇది అక్కడికి వెళ్లకుండా ఉండకండి. ఇది మహాపూర్ణ కుంభమేళ. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే హిందువుల అత్యద్భుతమైన, అత్యంత పెద్ద పండగ, జాతర అని చెప్పొచ్చు. అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద జాతర.
సాధ్యమైతే వెళ్ళాలి. ఎందుకంటే మన జీవితంలో ఈ అవకాశం వచ్చింది. కొన్ని తరాలకి ఈ అవకాశం రాకపోవచ్చు. దీని తర్వాత మళ్ళీ ఒక 2-3 తరాలకి ఈ అవకాశం ఉండకు. 2 తరాలకైతే కనీసం అవకాశం ఉండకపోవచ్చు. 3 తరాలను కూడా చెప్పొచ్చు. మళ్ళీ మనకు కూడా ఇట్లాంటి చూసే అవకాశం కూడా లేదు. కాబట్టి దీన్ని మిస్ కాకుండా ఇంకా 20 డేస్ ఉంది. కాబట్టి మిస్ కాకుండా ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా మనము హ్యాపీగా స్నానం చేసుకుని ఆ పుణ్య స్నానాలు ఆచరించి బయటికి రావచ్చు. ఇంకా అక్కడ చూడవలసిన టెంపుల్స్ వచ్చేసి పడుకునే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అది కూడా యమునాకు అవతల తీరంలోనే ఉంటుంది. ఈ అఖాడాలకు దగ్గరలో కొంచెం దూరంలో ఉంటుంది, కొద్దిగా నడవాలి. అది కూడా చాలా చూడవలసిన టెంపుల్, అది చూడండి. అండ్ సోమేశ్వర్ ఘాట్లో మనం వెళ్ళేటప్పుడు ఈ సెక్టర్ 8, సెక్టర్ 24 దగ్గర సోమేశ్వర్ ఘాట్ అని ఉంటుంది. సోమేశ్వర స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ నిత్యం అభిషేకాలు నడుస్తుంటాయి. చూడడానికి చాలా కన్నుల పండుగ ఉంటుంది ఆ అభిషేకాలు కూడా. దాన్ని కూడా లైటింగ్స్ అన్నీ కూడా, అసలు లైటింగ్స్ అయితే మనం ఆలోచించాలి, అంత బాగా లైట్లు అరేంజ్ చేశారు. మీరు డేనా నైటా తెలియదు, అంత లైటింగ్ అరేంజ్ చేశారు. ప్రతి ఘాట్లో కూడా యమునా అంటే మనకు త్రివేణి సంగమంలో కూడా చాలా లైటింగ్ అయితే బాగా అరేంజ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ యూపీ యోగి ఆదిత్యనాథ్ గారు. సో అటంతా చూసిన తర్వాత, నాగసాధులు చూసిన తర్వాత, వాళ్ళ జీవన శైలి అవన్నీ గమనించిన తర్వాత కొంతమందితో మాట్లాడడం జరిగింది. కొంతమంది మాట్లాడతారు, అందులో కొంతమంది మాట్లాడరు. వాళ్ళ టీం వాళ్ళు సమాధానం ఇస్తారు. మన వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళని కూడా కలిసాము అక్కడ. సో అక్కడ ఒక పెద్ద ఆయన కలిశారు మాకు. ఆయన మౌని అమావాస్య గురించి, కుంభమేళ గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. అది కూడా చూడండి. సో కుంభమేళాలో ఈ షాయి స్నానం అనేది 3 మెయిన్ ఇంపార్టెంట్ స్నానాలు అఖాడాస్. ఒకటి మకర సంక్రాంతికి, ఒకటి మౌని అమావాస్యకు, మూడోది బసంత పంచమికి. మౌని అమావాస్య ఇంపార్టెన్స్ ఏంటి? సాధు సంతు సమాజానికి ఈ అస్ట్రాలజికల్ కాన్ఫ్లుయెన్స్ ఈజ్ 1. అండ్ నెంబర్ 2, ఈ సాధు సన్యాసులు మహాత్మాలు అంతా బ్రహ్మచారులు. వాళ్ళ ఎనర్జీ వాటర్లో ఒకటి కాన్ఫ్లుయెన్స్, మన ప్లానెటరీ కాన్ఫ్లుయెన్స్ ఇంపార్టెన్స్ వాటర్లో పడడము, వాళ్ళు స్నానం చేయడం పడడము వల్ల నార్మల్లీ ఈ పిలిగ్రిమ్స్కు కూడా ఎనర్జీ వస్తుందని ఒక బిలీఫ్. మౌని అమావాస్య ఏంటి? మౌని ఈజ్ బేసికలీ, మౌన అంటే సైలెన్స్. ద వర్డ్, ద కామన్ రూట్ ఫర్ మౌని అండ్ ముని ఈజ్ మౌన, సైలెన్స్. సో ఇట్ ఈస్ సపోజ్ టు బీ a very auspicious day for sadhu santos, because కుంభ అనేది కాంగ్రిగేషన్ ఆఫ్ సాధు సంత్ మహాత్మాస్. ఎక్కడెక్కడో ఉంటారు కానీ 12 సంవత్సరాల కాలం ఇక్కడనే వాళ్ళ టైం ఉండదు, ఏముండదు నాగబాబాలో. కానీ వాళ్ళకి ఎరికే కుంభమేళలో వస్తున్నామని. సో మౌని అమావాస్య, బికాస్ ఆఫ్ ద డార్క్ నైట్, is supposed to be very powerful day. So when they bath, it's not only confluence అని గ్రహాలది కాకుండా వాళ్ళు స్నానం చేసిన వాటర్ సర్చార్జ్ అవుతుంది అంటారు. అందుకోసమే మనం అందరం కూడా ఆ రోజు డిప్ చేసినందుకు దాని ఎనర్జీ కూడా మనకు ఆర్డినరీ పిలిగ్రిమ్ వస్తూ అంటారు. సో మౌనం పాటిస్తారు వాళ్ళు. మౌని అమావాస్య నుంచి మహాశివరాత్రి వరకు జప చేసుకుంటా, వాళ్ళ సాధన చేసుకుంటా. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పీరియడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ సాధు, ఎస్పెషల్లీ డ్యూరింగ్ కుంభమేళా. మన వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళని కూడా కలిసాము అక్కడ. ఒక్కొక్కరు నాగసాధులకు కూర్చొని వాళ్ళతో చెప్పించుకుంటున్నారు. జాతకాలు ఎవరి నమ్మకాలు వాళ్ళే చెప్పించుకుంటున్నారు. మంచి సుందర దృశ్యాలు అయితే చూసాం. ఎందుకంటే నాగసాధుల పేర్లు వినడమే తప్పితే వాళ్ళు దిగంబరులై ఉంటారు, సర్వసంగ పరిత్యాగులై ఉంటారు. అన్నీ వదిలేసి, ప్రపంచాన్ని వదిలేసి, భార్య పిల్లల్ని వదిలేసి వాళ్ళు సర్వసంగ పరిత్యాగం చేసేసి హిమాలయాల్లో ఉంటారు. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, ఎలా వస్తున్నారో తెలియదు. సాయి స్నానం కొన్ని లక్షల మంది నాగసాధువులు అలా వస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారా అంటే, ఇప్పుడు ఈ మధ్య ఒకటి మనకు వైరల్ అవుతుంది కదా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడిది తుఫాన్ అని. నిజంగానే అక్కడికి వెళ్ళి మనం చూస్తే కనుక వీళ్ళంతా ఉట్టేప్పుడు ఎక్కడ ఉంటారు, అసలు ఎక్కడి నుంచి వస్తారు, అది ఏది తెలియదు మనకు. ఒక అద్భుతం అని చెప్పాలి. మన సనాతన ధర్మం లోపల ఇది ఒక భాగం. సో దాన్ని పైకి తీసుకెళ్లే వాళ్ళు కూడా కావాలి కదా, అంటే ముందుకు తీసుకెళ్లే వాళ్ళు. సో మన పాలకులు కానీ వాళ్ళందరూ కూడా అత్యద్భుతంగా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో వాళ్ళని చూస్తే అదొక రకమైన భావోద్వేగానికి గురవుతాం. నాగసాధులను చూస్తే వీళ్ళు ఎంత చేస్తున్నారు అంటే, లోక కళ్యాణానికి ఏమంటారు, సనాతన ధర్మ పరిరక్షణకు ఎంతో చక్కటి సేవ చేస్తున్నారు అనిపిస్తుంది. అంటే కొన్ని డిఫరెంట్ అలవాట్లు ఉంటాయి. అలాంటివి చూసి మనం తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఉండేది హిమాలయాల ప్రదేశాల్లో, చాలా చది ప్రదేశాల్లో ఉంటారు. వాటిని తట్టుకోవడానికి కొన్ని దురలవాట్లు అయితే వాళ్ళకు ఉంటాయి, అది కూడా గమనించాం మేము. బట్ దాన్ని పట్టుకోవాల్సిన పని లేదు, దాన్ని పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళ జీవన శైలి వేరు, వాళ్ళు ఉండే విధానం వేరు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. చెప్తుంటారు కదా వాళ్ళు శవాలను తింటారు అయ్యి అని చెప్పేసి. సో వాళ్ళకు ఒక జీవన శైలి ఉంది, దాని ప్రకారం బతుకుతారు. అలా బతకడం కూడా చాలా కష్టం కదా. మనం చూస్తే 10 నిమిషాలు మనం చూస్తేనే మనం తట్టుకోలేము. అలాంటిది వాళ్ళు అలాంటి జీవితం గడుపుతున్నారు, అన్ని పరిత్యాగం చేసి గడుపుతున్నారు. సో అదొక రకమైన ఫీలింగ్, అదొక రకమైన ఏమంటారు
మానసికమైన ఆనందం చాలా వచ్చింది ఒక్కొక్కరిని చూస్తుంటే. అసలు మేము నాగసాధువులను కలవలేమేమో, ఎందుకంటే అన్నీ అలో చేయట్లేదు, అటు సైడ్ వెళ్ళడానికి అలో చేయట్లేదు అనుకున్నాం. బట్ చాలా పెద్ద సాహసయాత్ర చేసాం. ఒక 10 కిలోమీటర్లు నడిచేసి సాధించిన మొత్తానికి 30వ నెంబర్ సెక్టర్కి పోయి వాళ్ళని కలిసిన తర్వాత, ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళి వాళ్ళని కలవకపోతే కుంభమేళకు వచ్చిన ఫీలింగ్ రాదు కదా. అదే అనుకుంటూ ఏదైతే దాన్ని ధైర్యం చేసేసి అటైతే వెళ్ళిపోయాం. అటు వెళ్ళిపోయి అందరినీ కలిసి చూసాం, తరించిపోయినాం. సో అక్కడ నుంచి వస్తుంటే రిటర్న్ రావడానికి మళ్ళీ 30వ నెంబర్ సెక్టర్కి వెళ్ళమన్నారు. సో పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకు ఏదో రకంగా మేము రిపోర్టర్స్ అండి అదని సోషల్ మీడియా అన్నీ చెప్పేసి మెల్లగా నేను నరేష్లో కూడా నాతో ఉండే ఇద్దరం కలిసి మొత్తానికైతే బ్రిడ్జ్ మీదకి అయితే రాగలిగాం. అది ఓన్లీ వివిఐపీఎస్కి అండ్ అంబులెన్స్ల కోసం పెట్టిన బ్రిడ్జ్. దాని మీదకైతే మమ్మల్ని అలో చేశాడు. సదాశివుని దయ వల్ల మొత్తానికైతే అలో చేశాడు. సో అక్కడి నుంచి చక్కగా ఒక 1.5 కిలోమీటర్ లోపలే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. అది చాలా మంచిగా వచ్చింది ఫుటేజ్ కూడా. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. చాలా బాగా వచ్చింది. అటు సైడ్ నుంచి వ్యూ చెప్పాను కదా మీకు ఇందాక, అటు సైడ్ నుంచి యమునా నది త్రివేణి సంగమం వ్యూ. ఇట్ వాజ్ బ్యూటిఫుల్. రిటర్న్ వచ్చేటప్పటికి ఆ లక్షల పబ్లిక్ అండి, మామూలు పబ్లిక్ కాదు. ఇందాక చెప్పేసినట్టున్నాను, 3 కిలోమీటర్స్ నడవడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ పైన పట్టింది. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఆటోలకు వీటికి ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఉందో వాళ్ళని బార్గెన్ చేస్తే తగ్గిస్తారు, ఎక్కువనే చెప్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనొచ్చు, లేదంటే ఇప్పుడే సంపాదించుకోవాలి కదా సందర్భం వచ్చినప్పుడు అనుకోవచ్చు. కొంచెం ఛార్జెస్ మాత్రం ఎక్కువే ఉన్నాయి. 10 రూపాయల దగ్గర 50 రూపాయలు అవుతున్నాయి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకేముంటుందంటే 50 రూపాయలు పోయినామనే ఫెసిలిటీ ఉంది కదా అని మనం ఆలోచిస్తాం. లోకల్ ఎయిడ్స్ వాళ్ళు కూడా బతకాలి కదా, ఈ టైమే కదా. ఎప్పుడు ఉట్టేప్పుడైతే అక్కడ ఎవరు హోటల్స్లో దిగరు, ఆటోస్ వీళ్ళన్నీ కూడా ఖాళీ తిరుగుతారు. ఈ 1 మంత్ కూడా కొంచెం వాళ్ళు కూడా బతుకుతారన్న ఆలోచన పెట్టుకుంటే మనకు ఆ బాధ అనిపించదు డబ్బులు ఖర్చు పెట్టామని. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఒక టెంట్కు 30,000 ఖర్చు పెడుతున్నాం. వాళ్ళకి ఇచ్చే 100-200 పోయేది ఏం లేదు, హ్యాపీగా ఇచ్చేళ్ళండి. అండ్ నమ్మకం అక్కడ పెద్ద అంటే ఈ దొంగలు అది అని అన్నారు, కానీ అలాంటివి ఏం కనిపించలేదు. పార్కింగ్ కూడా నార్మల్ ప్రైవేట్ పార్కింగ్లో పెడితే కూడా వాళ్ళు కూడా చక్కగానే చూసుకుంటున్నారు వెహికల్స్. ఆ విధంగానైతే మళ్ళీ రిటర్న్ వచ్చాము. 1.5 డే మొత్తం అక్కడే నడుస్తూ గడిపాము. తర్వాత రిటర్న్ వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి మేము అయోధ్యకు స్టార్ట్ అయిపోయాం. బట్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళొద్దు. వాళ్ళు ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు. అండ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే చేసుకోండి. వెళ్ళేటప్పుడు కొంచెం కుకింగ్ వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళండి. ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఫుడ్కి ఇబ్బంది పడతారు. ఫుడ్ దొరకదని కాదు, బట్ మనం తినే ఫుడ్ దొరకకపోవచ్చు అండ్ అన్హైజీన్గా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని లక్షల పబ్లిక్లో హైజీనిక్ ఫుడ్ అడగడం, దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం కూడా పొరపాటే అవుతుంది. ఖచ్చితంగా అన్హైజీన్గానే ఉంటుంది. సో హైజీనిక్ ఫుడ్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మెడిసిన్స్ ఎవరైతే ఉన్నారో మెడిసిన్స్ వాడుతున్నారో రెగ్యులర్ మెడిసిన్స్ క్యారీ చేయండి. అండ్ మార్నింగ్ అటు వెళ్తున్నాం కదా, ఈవినింగ్ వచ్చి టాబ్లెట్ వేసుకుందాం అనుకోవద్దు. ఆ మెడిసిన్ ప్యాకెట్ మాత్రం క్యారీ చేయండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు, ఏ టైం వరకు వస్తామో తెలియదు. కాబట్టి నెససరీ మెడిసిన్స్ అయితే మీతోని క్యారీ చేసుకోండి. అండ్ ప్రాపర్గా వాటర్ బాటిల్స్ కొద్దిగా బరువైనా మోసుకొని వెళ్ళండి. మధ్యలో వాటర్ కరెక్ట్గా దొరకచ్చు, దొరకకపోవచ్చు. వాష్రూమ్స్ వాటికి ఇబ్బంది లేదు, కానీ వాటర్ మాత్రం క్యారీ చేస్తేనే బెటర్నే అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకో ముఖ్యమైన పాయింట్, అక్కడ ఏటీఎంలలో క్యాష్ తీసేసుకుందాం, ఫోన్పేలు నడుస్తాయని వెళ్ళకండి. చాలా చోట్ల ఫోన్పేలు నడవు, ఇబ్బంది పడతారు. క్యాష్ ఖచ్చితంగా పెట్టుకోండి, కొంత అయితే క్యాష్ పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఇంతమంది క్రౌడ్లో నేను అదే పొరపాటు చేశాను. ఒక 20 ఏటీఎంలకు తిరిగితే కూడా ఏ ఏటీఎంలో కూడా క్యాష్ లేదు, అవుట్ ఆఫ్ క్యాష్ బోర్డులే ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం క్యాష్తోనే వెళ్ళే ప్రయత్నం చేయండి, ఎక్కువగా కాదు మళ్ళీ దొంగతనాలు అయ్యేటట్టు. అవసరానికి సరిపడా క్యాష్ అయితే పెట్టుకోండి. ఉన్న వాళ్ళందరి దగ్గర క్యాష్ పెట్టండి. ఒక 4 ఉంటే అటు వెళ్తే కూడా క్యాష్ ఇబ్బంది అవుతుంది. సో అందరి దగ్గర కొంత క్యాష్ అయితే పెట్టండి, మళ్ళీ రూమ్కి రీచ్ అయ్యేలాగా క్యాష్ అయితే పెట్టండి. ఇవన్నీ మాకు తెలియదని మీరు అనుకోవచ్చు, బట్ వెళ్ళి వచ్చిన ఎక్స్పీరియన్స్ నేను చెప్పే ప్రతి విషయంలో కూడా అక్కడ పడ్డ ఇబ్బందులు ఉన్నాయి అందులో. దాని వెనకాల ఆ ఇబ్బంది మీరు పడొద్దన్న ఉద్దేశంతో మళ్ళీ మీకు చెప్పాల్సి వస్తుంది. సో అక్కడికైతే మా ప్రయాగ జర్నీ ముగిసింది. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ అయోధ్యకి వెళ్ళాము. సో అయోధ్యకి వెళ్ళాము, ఎటు నుంచి వెళ్ళాలి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ కాశీ ప్రోగ్రామ్ కూడా అయింది. సో అయోధ్య కాశీ వీడియోలు నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ముఖ్యంగా ఏంటంటే, మీరు ఇట్లాంటి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏదున్నా నన్ను అడగాలనిపిస్తే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ దానికి సంబంధించిన రీల్ అయితే పెట్టే ప్రయత్నం చేస్తాను, దాన్ని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ ఇప్పుడు కూడా చాలామంది మన వాళ్ళు ఉన్నారు అక్కడ నడుస్తున్నారు, ఇప్పటికి కూడా ఇంకా లైవ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఇంకేదైనా ఉంటే కూడా మీకు అప్డేట్ చేస్తుంటాను. అండ్ ఇవి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, నాకు ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి. సో నెక్స్ట్ ఇలాంటి అప్డేట్స్ ఇంకా చాలా వస్తుంటాయి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్
అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా కామెంట్ చేయండి. మీరు అంటే నాది మీకు ఏమైనా యూస్ఫుల్ అయిందంటే కామెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు వెళ్ళే వాళ్ళకు వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హర హర మహాదేవ్, శంభూ శంకర, జై శ్రీరామ్.